తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కుటుంబాల్లో ఒకటిగా అల్లు ఫ్యామిలీ కొనసాగుతుంది. స్వర్గీయ అల్లు రామలింగయ్య గారు వేసిన బలమైన పునాదితో ఆయన కుమారుడు అల్లు అరవింద్ గారు నిర్మాతగా మారి మెగా ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీపై ముద్ర వేసుకున్నారు. అల్లు అరవింద్ నందిని దంపతులకు 3 కుమారులు. అందులో పెద్ద కొడుకు బాబీ సినీ రంగానికి దూరంగా ఉన్నారు. రెండో కొడుకు అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం ప్రభాస్ తర్వాత దేశవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్న హీరోగా బన్నీ కొనసాగుతున్నారు. ఇక మూడో కొడుకు అల్లు శిరీష్ గౌరవంతో హీరోగా రంగప్రవేశం చేసిన పెద్దగా విజయాలు సాధించలేకపోయారు. కొత్త జంట, ఏబిసిడి, శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాలతో ప్రయత్నించిన అల్లు ఫ్యామిలీ స్థాయికి తగిన హిట్ దక్కలేదు. ఇటీవలే వచ్చిన టెడ్డీ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. యాక్టింగ్ పరంగా బానే ఉన్న కథల ఎంపికలో చేసిన తప్పుల వల్ల శిరీష్ కెరియర్ దెబ్బతింటుందనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఎంతో మందిని హీరోగా పరిచయం చేసి స్టార్లుగా నిలబెట్టిన అల్లు అరవింద్ గారు ఇప్పుడు తన కుమారుడు శిరీష్ కెరియర్ పై మరింత ఫోకస్ పెట్టాలని పలువురు సలహా ఇస్తున్నారట. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవలే అల్లు కుటుంబంలో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నమ్మ గారు కొద్ది రోజుల క్రితమే కన్నుమూశారు. ఈ సమయంలో సినీ, రాజకీయ ప్రముఖులు కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. అయితే తాజాగా అల్లు ఇంట్లో శుభవార్త వినిపిస్తుంది. అల్లు శిరీష్ పెళ్లి నిశ్చయమైందని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెతో ఆయన వివాహం ఖరారైందని తెలుస్తుంది. ఇరు కుటుంబాల మధ్య ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే నిశ్చితార్థం జరిపి పెళ్లి కూడా త్వరగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కనకరత్నమ్మ గారి మరణం కారణంగా శుభకార్యం కొద్ది రోజుల పాటు వాయిదా పడినప్పటికీ త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయన్న వార్త అభిమానులకు సంతోషం కలిగిస్తుంది. ఇక శిరీష్ వ్యక్తిగత జీవితంపై గతంలో వచ్చిన రూమర్స్ విషయానికి వస్తే తన సహనటి అను ఇమాన్యువల్ తో సంబంధం ఉన్న ప్రచారంపై శిరీష్ క్లారిటీ ఇచ్చారు. వాళ్ళిద్దరూ కేవలం మంచి స్నేహితులే మాత్రమే అని తేల్చి చెప్పేశారు. మరిలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.